అండర్లో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. అయితే యాక్చువల్లీ ఇక్కడ మీకు చదవడానికి ఉద్దేశం ఏంటంటే మంగళవారం రోజు టీబీ ముక్త భారత్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. రైతు వేదిక ఉంది కదా, మన తెలుసు కదా, మన సబ్ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ టీబీ అవేర్నెస్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో టీబీ సస్పెక్టెడ్ మామూలుగా ఏముంటుంది, 2 వారాల పైన జ్వరము, చెస్ట్ పెయిన్, దగ్గుతే తినడం, రక్తం పడడం, సాయంత్రం జ్వరం రావడం, చెమటలు రావడం, ఇదంతా టీబీ లక్షణాలు. అయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడ స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేస్తే ఒకటి కెమెరా పరీక్ష ఉంటుంది, ఇంకొకటి చెస్ట్ ఎక్స్రే. అయితే ఆ మంగళవారం రోజు హ్యాండ్ అండ్ ఎక్స్రే వచ్చి కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి తెప్పిస్తుంది. ఈ విధంగా మనం టీబీ స్క్రీనింగ్ ఇక్కడ చేయబోతున్నాం. ఎవరికైనా సస్పెక్టెడ్ కేసు అనిపిస్తే పాత టీబీ కేసు కానీ, పేషెంట్ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ, వల్నరబుల్ పాపులేషన్ కూడా స్క్రీనింగ్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. వల్నరబుల్ పాపులేషన్ ఎవరు స్మోకింగ్ చేస్తారో, డ్రింకింగ్ చేస్తారో, పాత టీబీ పేషెంట్ కానీ, డయాబెటిక్ పేషెంట్ కానీ, వీళ్ళంతా టీబీ స్క్రీనింగ్ చేసుకుంటే ముందు మన ట్రీట్మెంట్ దగ్గర 3 కేసెస్ రన్నింగ్ కేసెస్ ఉన్నారండి. ఆల్ స్కూటర్ పాజిటివ్ పల్మనరీ టీబీ పేషెంట్. అయితే అందరూ ఒక బాధ్యతగా తీసుకొని మళ్ళీ ఆ టీబీ పేషెంట్ మనకు తిరిగి రాకుండా, మన ఫ్యామిలీలో స్ప్రెడ్ కాకుండా చూస్తే కంపల్సరీ మన ఫ్యామిలీకి స్క్రీనింగ్ తీసుకోవాలి. దీంతో చెమట పరీక్ష అండ్ సరే, ఏదైనా కానీ మీరు సపోర్ట్ చేసిన తర్వాత మేము యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా అని మనకి అందరికీ గ్రామానికి మంచి అయ్యే విధంగా సపోర్ట్ చేస్తాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కూడా ఇది. ఇంకొకటి, చిన్నపిల్లలు, మన పిల్లలకు కూడా మనం అట్లాంటి పనులు చెప్పొద్దు. సిగరెట్ తీసుకురాపో, బ్యాట్ తీసుకురాపో, లేకపోతే మందు తీసుకురా అని చెప్పేసి మన అవసరాల కోసం వాళ్ళని సిగరెట్ల షాపులకి అటు పంపడం కూడా తప్పు. అట్లాంటివి చేయకండి. ఇంకొకటి, మైనర్లకి రాత్రి పూట పొరపాటున కూడా ఇన్ని దాటిన తర్వాత బండి మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దండి. వాళ్ళు బండి ఏం చేస్తారంటే రాత్రి పూట ఎవరుండో రోడ్డు మీద స్పీడ్ ఎంత అంటే అంత స్పీడ్ పోయి సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఏదో వేరే బండి కురుకోనో ఇంకొకటి కాదు, వీళ్ళే బండి తీసుకెళ్ళి బండి ఏమున్నది. ఇప్పుడు చిన్న పిల్లోడు, ఒక 2 సంవత్సరాల పిల్లోడికి రేస్ ఇస్తే వాడు రేస్ ఇస్తూ ఉంటాడు, బండి ఉరుకుతూ ఉంటుంది. అది మజానే ఉంటుంది. ఏదైనా అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా మనకేం తెలియదు. ఆ పిల్లలు కూడా అంతే, రేస్ ఇస్తూ ఉంటే బండి ఉరుకుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ ఏదైనా అయిన తర్వాత వాడు బాధపడతాడు, మనం బాధపడతాం. కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వదు, మైనర్ పిల్లలకి. అందరి తరఫున కూడా ఒకటే ఉద్దేశం, మన గ్రామ యువత చెడుదారి పట్టదంటే మీ అందరి సపోర్ట్, దుకాణదారుల సపోర్ట్ అందరికీ తప్పకుండా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమానికి విజయ సేవలు తెలుస్తూ ముగిస్తున్నాం. ఆ షాప్ల తరఫున అందరి తరఫున పూర్తి సహకారం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఏమనంటే, పిల్లవాడు మొదట ఒక సిగరెట్ తాగి, దాని తర్వాత ఇంకోటి 2, 3 అట్లా తాగిన తర్వాత వాడికి ఆ మత్తు సరిపోక ఇంకా ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడంటే ఇంకేదైనా కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ట్రై చేసే భాగంలో వాడు వెతుకుతూ ఉంటాడు, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దీన్ని మనం తీసుకోవచ్చు. అలానే మనం ఈ సిగరెట్ల విషయంలో మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలకి 18 సంవత్సరాల పిల్లలకి మనం ఇవ్వకుండా ఉంటే వాడు ఇక్కడే కంట్రోల్ అయ్యి ఇక ముందుకు వెళ్ళకుండా ఉంటాడు. మెయిన్గా స్టార్ట్ అయ్యేది సిగరెట్తో, ఈజీ యాక్సెస్ అనమాట. తొందరగా దొరికిపోతుంది. షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేస్తే దొరికిపోతుంది. సో అది రేటు పెరిగినా కూడా 20 అయినా 30 అయినా కూడా వాడు కొనడానికి వెనకాడట్లేదు. ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది. ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ కన్నా సిగరెట్ రేట్ ఎక్కువైపోయింది. అయినా వాడు ఈజీగా దాన్ని, అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేసరికి వాడు తీసుకోవడం. ఓకేనా. తర్వాత మా షాప్ ముందట ఉన్న స్కూల్లో ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపాల్ వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. నిజంగా సార్కి ధన్యవాదాలు చెప్పాలి. ఈ టైంలో ఆ సార్ వచ్చిన తర్వాత మొత్తం గ్రిల్స్ ఫిట్ చేయించి ఆయన ఫండ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో మొత్తం మీద స్కూల్ని ఒక దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నైటు
క్యాండిల్ లైట్ పెట్టుకొని పత్తలాడడం, సిగరెట్లు తాగడం చాలా వరకు జరిగేది. గతంలో ఉన్న వంశకృష్ణారెడ్డి సార్ కూడా చాలాసార్లు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అది ఆ గోడ దుంకిపోవడం, పట్టడం, అది చేయడం. నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు నేను అమ్మకపోతే ఇంకో షాప్లో తెచ్చుకుంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చి అడ్డ ఏంటంటే స్కూల్. సాయంత్రం ఏంటంటే స్కూల్ బంద్ అయిపోతుంది, ఎవరు ఉంటారు. దానికి ఏదైనా కొంచెం ఫెన్సింగ్ లాగా ఏదైనా చేయగలిగితే అందులోకి పోవడం రావడం తగ్గిపోతుంది. ఈరోజు ఇది మంచి కార్యక్రమం. గతంలో చిన్న ఉన్నప్పుడు పెద్ద మనుషులు ఎవరు వస్తే మీరు వెళ్ళిపోతుంది. అదే భయం తోటి ఈరోజు మేము జీవించడం కనుక భగవంతుడు మాకు ముందు స్థాయిలో పెద్ద స్థాయిలో మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మంచి అవకాశం. గ్రామంలో ఎప్పుడు ఏ కార్యక్రమం పెద్దవాళ్ళు ఆలోచించి పెడితే గ్రామం అభివృద్ధి కోసం గ్రామం మంచి కోరి ఈ కార్యక్రమాలు పెడతాం. అయితే ఆ పార్టీ ఈ పార్టీ ఇలాంటి పెట్టడానికి మనసులో భావం పెట్టుకోకుండా మన గ్రామంలో ఇప్పుడు మన ఇల్లు పక్కకు మంట తగ్గిందనుకో, అది మనం ఆత్మకుండా మన ఇంటికి కూడా వెళ్తుంది. ఈరోజు వేరే పిల్లవాడు గుర్తు తింటున్నాడు, గంజాయి తాగుతున్నాడు, మనకెందుకు అని మనం ఊరుకుంటే అది ఖచ్చితంగా మన ఇంటితో కూడా వస్తుంది. ఆ ఇల్లు నాశనం అవుతుంది, మన ఇల్లు నాశనం అవుతుంది. అందుకోసమే అందరితో కోరుకుంటున్నాము. ఇప్పుడు చిన్న చిన్న షాపులు ఉన్నాయి, మీకు చిన్న కుటుంబాలు, చిన్న షాపులు, ఖచ్చితంగా మీకు ఇబ్బంది జరుగుతుందేమో. కానీ మంచి కార్యక్రమానికి మనం సహకరిస్తే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో విధంగా మీకు పోషించే కార్యక్రమం చేస్తాడు భగవంతుడు. ఖచ్చితంగా ఆదాయం పెంచుతాడు. ఏదో ఒక రకంగా ఆదాయం పెంచుకునే కార్యక్రమంలో ఏదైనా పెద్దవాళ్ళ సహకారం కావాలంటే ఖచ్చితంగా కోరుకోండి. మేము ఖచ్చితంగా మేము ఉంటాము. ఆదాయం పెంచుకొని మన గ్రామానికి మనము అందరూ బాగుండేటట్టు చూద్దాం. ఇప్పుడు నేను మేస్త్రి పని చేస్తున్నాను. మేస్త్రి పనిలో ఒక మనిషికి 1000 రూపాయలు మనం కైకిలు ఇస్తున్నాం. మేస్త్రి కైకిలు 1000 రూపాయలు. అయితే ఆయన పొద్దుగా లేచి 50 రూపాయలు గుట్టలు తినేస్తున్నాడు. సాయంత్రం 100 రూపాయలు మందు తాగేస్తున్నాడు. 50 రూపాయలు పెట్రోల్కు, ఫోన్కు 20 రూపాయలు, 250 రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు. ఆడు పని చేసేది నెల రోజులు చేయడు, ఒక 10 రోజులు 15 రోజులు చేస్తాడు. ఆడికి వచ్చేది 10,000. నెల రోజులు ఖర్చు అయితే అది ఖచ్చితంగా ఉంది. 250 రూపాయలు పని చేసినా చేయకపోయినా ఆడికి ఖర్చు ఉన్నది. ఇప్పుడు ఆదాయం తగ్గుతున్నది. ఎందుకంటే ఈ గుట్టలు తింటున్నారు, మందు తాగుతున్నారు, దాని విధంగా మీకై పనికి పోతలేదు. పని ఎంత ఉన్నా పనికి వస్తలేదు. అది ఆధారాన్ని కాదు ఏ పనికైనా. అయితే ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ కార్యక్రమం పెట్టినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఖచ్చితంగా కొందరికి కఠినంగా అనిపించినా ఈ పని చాలా పెద్దది, చాలా మంచిది. భవిష్యత్తులో వచ్చే పిల్లలకు కూడా చాలా మంచిది కనుక మేము మీతోటి ఉండి ఈ కార్యక్రమం సహకరించడానికి కాకుండా ఉంటామని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని చట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. 10 గంటల లోపు షాపులు బంద్ చేయాలని చెప్పి ఖచ్చితంగా 10 గంటల లోపు మేము కూడా చెప్పి ఆ రోజు పనిచేసే ప్రయత్నం చేస్తాం. మాకు వినప్పుడు మీకు మీ దృష్టికి తీసుకొస్తాం, అది కూడా చేసుకుంటాం. ఎందుకంటే గ్రామంలో చిన్న ఈరోజు గతంలో యూతులు అంటే సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈరోజు ఎలక్షన్లని యూతులు కనబడుతుంది. తప్పనుకుంటే క్షమించాలి. ఎక్కువ యూత్ కూడా సేవా కార్యక్రమానికి కానీ మంచి కార్యక్రమానికి ఈ రోజుల్లో లేదు. ముందు ఏముంటుండే యూత్ పెడితే మంచి కార్యక్రమాలు చేయడం, గల్లీలు ఊడుస్తుంటుంది, ఏదైనా గరీబులు ఉంటే పెళ్లిలకు పైసా జమ చేస్తుంది, ఎవరైనా బీమార్ అయితే 60 పైసలు జమ చేస్తుంది, పేదవాళ్ళ పెళ్లిలకు సహకరిస్తుంది. లాస్ట్ రూపాయి పెళ్లిల అడ్డిస్తూ పనులు చేస్తుంది. అడ్డిస్తూ ఒక సేవ కార్యక్రమం అది కిరాణా షాపులను మనం సహకరిస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్స్ ఏమైనా వస్తే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే గుట్టలు బంద్ చేయడం, మళ్ళీ ఇది ఎక్స్ట్రా యాప్లు ప్లాస్టిక్ బంద్ చేయడం కనుక వాళ్ళకు నష్టపోతుంది కనుక 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు లోను వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేయాలని కోరుతున్నాం. పద్దెనిమిది సంవత్సరంలో శ్రీరాడిగా మల్కాడిగా రాజేంద్రలో ఇచ్చిన మల్కాడిలో ఇచ్చిన అది ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ దగ్గర వల్ల 18 సంవత్సరం పోరాడు దొరికితే మీ శాతం ఎక్కువైతే మాకు రూపాయలు కూడా సరే ఏదైనా కానీ మీరు సపోర్ట్ చేసిన తర్వాత మేము యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా మనకి అందరికీ గ్రామానికి మంచి విధంగా సపోర్ట్ చేస్తాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు
కూడా మాకు సపోర్ట్ చేయాలని కూడా ఇది ఇంకొకటి చిన్నపిల్లలు మన పిల్లలకు కూడా మనం అట్లాంటి పనులు చెప్పొద్దు. సిగరెట్ తీసుకురాపో, బ్యాట్ తీసుకురాపో, లేకపోతే మందు తీసుకురా అని చెప్పేసి మన అవసరాల కోసం వాళ్ళని సిగరెట్ల షాపులకి అటు పంపడం కూడా తప్పు. అట్లాంటివి చేయకండి. ఇంకొకటి మైనర్లకి రాత్రి పూట పొరపాటున కూడా 8 దాటిన తర్వాత బండి మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దండి. వాళ్ళు బండి ఏం చేస్తారంటే రాత్రి పూట ఎవరుండో రోడ్డు మీద స్పీడ్ ఎంత అంటే అంత స్పీడ్ పోయి సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఏదో వేరే బండి కునుక్కోనో ఇంకొకటి కాదు, వీళ్ళే బండి తీసుకెళ్ళి బండి ఏమున్నది. ఇప్పుడు చిన్న పిల్లోడు ఒక 2 సంవత్సరాల పిల్లోడికి రేస్ ఇస్తే వాడు రేస్ ఇస్తూ ఉంటాడు, బండి ఉరుకుతూ ఉంటుంది. అది మజానే ఉంటుంది. ఏదైనా అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా మనకేం తెలియదు. ఆ పిల్లలు కూడా అంతే, రేస్ ఇస్తూ ఉంటే బండి ఉరుకుతూ ఉంటుంది, సంతోషంగా చేసుకుంటారు. కానీ ఏదైనా అయిన తర్వాత వాడు బాధపడతాడు, మనం బాధపడతాం. కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండి మన మైనర్ పిల్లలకి షాప్ల తరఫున అందరి తరఫున పూర్తి సహకారం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఏమనంటే, పిల్లవాడు మొదట ఒక సిగరెట్ తాగి దాని తర్వాత ఇంకోటి 2, 3 అట్లా తాగిన తర్వాత వాడికి ఆ మత్తు సరిపోక ఇంకా ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడంటే ఇంకేదైనా కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ట్రై చేసే భాగంలో వాడు వెతుకుతూ ఉంటాడు, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దీన్ని మనం తీసుకోవచ్చు. అలానే మనం ఈ సిగరెట్ల విషయంలో మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలకి 18 సంవత్సరాల పిల్లలకి మనం ఇవ్వకుండా ఉంటే వాడు ఇక్కడే కంట్రోల్ అయ్యి ఇక ముందుకు వెళ్ళకుండా ఉంటాడు. మెయిన్గా స్టార్ట్ అయ్యేది సిగరెట్తో. ఈజీ యాక్సెస్ అనమాట, తొందరగా దొరికిపోతుంది. షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేస్తే దొరికిపోతుంది. సో అది రేటు పెరిగినా కూడా 20 అయినా 30 అయినా కూడా వాడు కొనడానికి వెనకాడట్లేదు, ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది. ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ కన్నా సిగరెట్ రేట్ ఎక్కువైపోయింది. అయినా వాడు ఈజీగా దాన్ని అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేసరికి వాడు తీసుకోవడం. ఓకేనా. తర్వాత మా షాప్ ముందట ఉన్న ఆ స్కూల్లో ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపాల్ వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. నిజంగా సార్కి ధన్యవాదాలు చెప్పాలి. ఈ టైంలో ఆ సార్ వచ్చిన తర్వాత మొత్తం గ్రిల్స్ ఫిట్ చేయించి ఆయన ఫండ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో మొత్తం మీద స్కూల్ని ఒక దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నైటు క్యాండిల్ లైట్ పెట్టుకొని పత్తలాడడం, సిగరెట్లు తాగడం చాలా వరకు జరిగేది. గతంలో ఉన్న వంశకృష్ణారెడ్డి సార్ కూడా చాలాసార్లు రైడ్ తీసి పట్టుకోవడం జరిగింది. అది ఆ గోడ దుంకిపోవడం, పట్టడం, వచ్చేయడం. నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు నేను అమ్మకపోతే ఇంకో షాప్లో తెచ్చుకుంటున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చి అడ్డ ఏంటంటే స్కూల్. సాయంత్రం ఏంటంటే స్కూల్ బంద్ అయిపోతుంది, ఎవరు ఉండరు. దానికి ఏదైనా కొంచెం ఫెన్సింగ్ లాగా ఏదైనా చేయగలిగితే అందులోకి పోవడం రావడం తగ్గిపోతుంది. కోడి చెప్తే పాలు ఇస్తున్నాం, ఆ పాలు పిల్లలు ముస్లిం పిల్లలు కానీ హిందువుల పిల్లలు కానీ అది తింటూ ఉంటారు. అది కనుక ఆ కోడ్ కనుక నాకు దొరికి వాళ్ళకి దొరకబట్టి వాళ్ళకి మొత్తం లైఫ్ టైంలో కూడా ఇస్తారనమాట. పాన్ షాపులో మెయిన్ ఆలోచన చేయండి, ఇలాంటి ఆలోచన చేయకండి. అలాంటి పాన్లు క్యారీ చేసి ఇవ్వకండి. ఇంకోటి మీరు అమ్మేటప్పుడు ఆ షాప్లో ఏది అమ్ముతున్నారో కూల్ డ్రింక్స్ కానీ ఇవి కానీ డబ్బోరెడ్డి కానీ ఇంకా అమ్మేటుంటే వాటి మీద ఎక్స్పైరీ డేట్ కూడా తీసుకొని అమ్మాల్సిన కోరుతాం. గతంలో నేను ప్రభుత్వానికే ఇంటి ద్వారా మన ఇంట్లో 200 మంది కంటే ఎక్కువ మంది బానిసత్వానికి
అనవసరంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ అనవసరమైన అమ్మడి ఆ విషయాన్ని సర్పంచ్గా దృష్టిస్తే సర్పంచ్ గారు మీడియా ద్వారా కొన్ని రోజులు రైడ్ చేసి అన్ని శాఖల ద్వారా పోలీస్ శాఖ ద్వారా సదా మంది వస్తున్నారంటే అది మనకు బలవంచిన విషయము. రేపు ఏ ఒక్కరిద్దరు చూసినా అంటే మనందరికీ ఆ తల్లిదండ్రులు చిన్నతనంలో మనందరికీ దాన్ని భావిస్తాను. కాబట్టి వ్యాపారం లేదు, అనవసరమైన వాళ్లకు పోటీ చేయడం లేదు. వ్యాపారం అనవసరమైన వాళ్ళ మనం పోకుండా పోటీ చేయకుండా కాబట్టి అందరం అన్ని విషయాల కొరకు గ్రామమే వాళ్ళకు పోటీ చేయడం లేదు. అనవసరమైన వాళ్ళ మనం పోకుండా పోటీ చేయకుండా కాబట్టి అందరం అన్ని విషయాల కొరకు గ్రామమే ఈరోజు ఇది మంచి కార్యక్రమం. గతంలో చిన్న చిన్నప్పుడు పెద్ద మనుషులు ఎవరు వస్తే మీరు వెళ్ళిపోతుంది. అదే భయం తోటి ఈరోజు మేము జీవించడం కనుక భగవంతుడు మాకు ఈ స్థాయిలో పెద్ద స్థాయిలో మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం వచ్చి మంచి అవకాశం. గ్రామంలో ఎప్పుడు ఏ కార్యక్రమం పెద్దవాళ్ళు ఆలోచించి పెడితే గ్రామం అభివృద్ధి కోసం గ్రామం మంచి కోరి ఈ కార్యక్రమాలు పెడతాం. అయితే ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, అది పెట్టడానికి మనసులో భావం పెట్టుకోకుండా మన గ్రామంలో ఇప్పుడు మన ఇల్లు పక్కకు మంట తగ్గిందనుకో, అది మనం ఆత్మకుండా మన ఇంటికి కూడా వెళ్తాం. ఈరోజు వేరే పిల్లవాడు గుర్తు తింటున్నాడు, గంజాయి తాగుతున్నాడు, మనకెందుకు అని మనం ఊరుకుంటే అది ఖచ్చితంగా మన ఇంటితో కూడా వస్తుంది. ఆ ఇల్లు నాశనం అవుతుంది, మన ఇల్లు నాశనం అవుతుంది. అందుకోసమే అందరితో కోరుకుంటున్నాము. ఇప్పుడు చిన్న చిన్న షాపులు ఉన్నాయి, మీకు చిన్న కుటుంబాలు, చిన్న షాపులు, ఖచ్చితంగా మీకు ఇబ్బంది జరుగుతుందేమో. కానీ మంచి కార్యక్రమానికి మనం సహకరిస్తే భగవంతుడు అనే వాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో విధంగా మీకు పోషించే కార్యక్రమం చేస్తాడు భగవంతుడు. ఖచ్చితంగా ఆదాయం పెంచుతాడు. ఏదో ఒక రకంగా ఆదాయం పెంచుకునే కార్యక్రమంలో ఏదైనా పెద్దవాళ్ళ సహకారం కావాలంటే ఖచ్చితంగా కోరుకోండి. మేము ఖచ్చితంగా మేము ఉంటాము. ఆదాయం పెంచుకొని మన గ్రామానికి మనము అందరూ బాగుండేటట్టు చూద్దాం. ఇప్పుడు నేను మేస్త్రి పని చేస్తున్నాను. మేస్త్రి పనిలో ఒక మనిషికి 1000 రూపాయలు మనం కైకిలు ఇస్తున్నాం. మేస్త్రి కైకిలు 1000 రూపాయలు. అయితే ఆయన పొద్దుగా లేచి 50 రూపాయలు గుట్టలు తినేస్తున్నాడు. సాయంత్రం 100 రూపాయలు మందు తాగేస్తున్నాడు. 50 రూపాయలు పెట్రోల్కు, ఫోన్కు 20 రూపాయలు, 250 రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు. ఆడు పని చేసేది నెల రోజులు చేయడు, ఒక 10 రోజులు 18 రోజులు చేస్తాడు. ఆడికి వచ్చేది 10,000 నెల రోజులు ఖర్చు అయితే అది ఖచ్చితంగా ఉంది. 250 రూపాయలు పని చేసినా చేయకపోయినా ఆడికి ఖర్చు ఉన్నది. ఇప్పుడు ఆదాయం తగ్గుతున్నది. ఎందుకంటే ఈ గుట్టలు తింటున్నారు, మందు తాగుతున్నారు, దాని పిల్లల్లో మీకై పనికి పోతలేదు. పని ఎంత ఉన్నా పనికి వస్తారు. అది రాదేరాని కాదు, ఏ పనికైనా. అయితే ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ కార్యక్రమం పెట్టినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఖచ్చితంగా కొత్తది కఠినంగా అనిపించినాం. ఈ పని చాలా పెద్దది, చాలా మంచిది. భవిష్యత్తులో వచ్చే పిల్లలకు కూడా చాలా మంచిది కనుక మేము మీతో ఉండి ఈ కార్యక్రమం సహకరించడానికి కాకుండా ఉంటామని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని చట్టాలు కూడా చెప్పడం జరిగింది. 10 గంటల లోపు షాపులు బంద్ చేయాలని చెప్పి ఖచ్చితంగా 10 గంటల లోపు మేము కూడా చెప్పి అలా పనిచేసే ప్రయత్నం చేస్తాం. మాకు వినప్పుడు మీకు మీ దృష్టికి తీసుకొస్తాం, అది కూడా చేసుకుంటాం. ఎందుకంటే గ్రామంలో చిన్న ఈరోజు గతంలో యూతులు అంటే సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. ఈరోజు ఎలక్షన్లని యూతులు కనబడుతుంది. తప్పనుకుంటే క్షమించాలి. ఎక్కువ యూత్ కూడా సేవా కార్యక్రమానికి కానీ మంచి కార్యక్రమానికి ఈ రోజు లేదు. ముందు ఏముంటుండే యూత్ పెడితే మంచి కార్యక్రమాలు చేయడం, గల్లీలు ఊడుస్తుంటుంది, ఏదైనా గరీబులు ఉంటే పెళ్లిలకు పైసలు జమ చేస్తుంటుంది, ఎవరైనా బీమార్ అయితే 6 పైసలు జమ చేస్తుంది, పేదవాళ్ళ పెళ్లిలకు సహకరిస్తుంటుంది.
లాస్ట్ రూపాయి పెళ్లిలా అడ్డించు పనులు చేస్తుంది అడ్డించి ఒక సేవ కార్యక్రమం